కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2026 అయితే ఆమె లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే మనం చూసుకోవచ్చు ముందు నుంచి కూడా రైతులకు సంబంధించి కూడా ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి కూడా ముందు నుంచి అయితే చర్చలు జరిగాయి. మనం చూసుకోవచ్చు పీఎం కిసాన్ నిధి కింద ఇచ్చే సంవత్సరానికి 6,000 ఇస్తారు. ఈ 6,000ని అయితే 9,000కి పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు బడ్జెట్‌లో మాత్రం పీఎం కిసాన్ నిధికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఆర్థిక శాఖ మంత్రి. 6,000 నుంచి 9,000కు పెంచుతున్నట్లు కూడా ఎక్కడ కూడా ఆమె ప్రసంగంలో ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అయితే రైతులైతే కాస్త అసహనానికి, నిరాశకు గురైనట్లు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పీఎం కిసాన్ నిధి అనేది తీసుకొచ్చారు. సో, ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటివరకు కూడా 21 విడతలుగా అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు 22వ విడతకు సంబంధించి కూడా ఫిబ్రవరిలో ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో అయినా ఈ పీఎం కిసాన్ నిధి కింద ఇచ్చే 6,000ను 9,000 చేస్తారని చెప్పేసి కూడా రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం మాత్రం రైతులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి పెట్టుబడికి సంబంధించి చాలా ఖర్చులు పెరిగాయి. ఎరువుల ధరలు కావచ్చు, కూలీల ధరలు కావచ్చు చాలా పెరిగాయి. అయినప్పటికీ కూడా కేంద్రం ఇచ్చే 6,000ను ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఉంచడంపై కూడా ఎప్పటినుంచో రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ పీఎం కిసాన్ నిధిని 6,000 నుంచి 9,000కు పెంచాలని, కొంతమంది అయితే 12,000కు కూడా పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం రైతుల ఆవేదన పట్టించుకోవడం లేదు. కేవలం అదే 6,000 ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు బడ్జెట్ చూసినట్లయితే మనకు తెలుస్తుంది. మన పక్క మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధువును రైతు భరోసాగా మార్చి మొదటగా రైతు బంధువు ఎకరానికి 8,000 ఇచ్చేవారు. సీజన్‌కి 4,000 చొప్పున. ఆ తర్వాత 10,000కు పెంచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 12,000కు పెంచారు. ఇంకా అది 15,000కు పెంచాల్సిన ఉంది. సో, రాష్ట్రంలో మాత్రం రైతులకు ఇచ్చే సాయం పెరుగుతున్నప్పటికీ కూడా కేంద్రం మాత్రం సాయాన్ని పెంచకపోవడంపై కూడా కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆక్షేపిస్తున్నారు.